హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు తీపి కబురు వచ్చేసిందండి. క్యాబినెట్ భేటీలో 2 డీఏలకు ఆమోదం అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో నిరంతరం విధి నిర్వహణలో నిమగ్నమై ఉన్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు మరియు తమ సుదీర్ఘ సర్వీస్‌ను ముగించుకొని ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నటువంటి పెన్షనర్లకు సంబంధించి ఇప్పుడే ఒక అద్భుతమైన మరియు అత్యంత సంతోషకరమైన కబురైతే అందిందండి. ఏంటంటే, అమరావతి వేదికగా జరిగినటువంటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ముగిసిన వెంటనే ఉద్యోగ వర్గాల పాలిట ఒక వరం లాంటి శుభవార్త అధికారికంగా బయటికొచ్చింది. మరి దీని అర్థం ఏమిటంటే, గత కొంతకాలంగా ప్రభుత్వం నుండి సానుకూల నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఉద్యోగుల నిరీక్షణకు ఇప్పుడు తెరపడింది. ముఖ్యంగా చాలా కాలంగా పెండింగ్‌లో ఉండి ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతున్నటువంటి కరువు భత్యం డీఏ, డీఆర్‌పై విడుదలపై ప్రభుత్వం ఒక చారిత్రాత్మకమైన మరియు కీలకమైన నిర్ణయం తీసుకుంది. మరి ఈ ఒక్క నిర్ణయంతో రాష్ట్రంలోని ఉద్యోగ మరియు పెన్షనర్ వర్గాల్లో ఒక్కసారిగా పండుగ వాతావరణం అనేది నెలకొంది. మరియు వారిలో నూతనోత్సాహం అయితే కనిపించింది. ఇక రాష్ట్ర మంత్రివర్గ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన జరిగినటువంటి తాజా మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగుల పక్షాన నిలబడి ప్రభుత్వం కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలనైతే తీసుకుంది. రాష్ట్ర ఖజానాపై ఆర్థిక ఇబ్బందులు మరియు భారం ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమమే తమ ప్రభుత్వ పరమావధి అని ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా అయితే చాటి చెప్పారు. మరి దీని ద్వారా ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితం కాకుండా ఉద్యోగుల కష్టాన్ని గుర్తించి చేతుల్లో చూపిస్తుందని మనకు అర్థమవుతుంది. మరి గత కొన్నేళ్లుగా తమకు రావాల్సిన పెండింగ్ డీఏల కోసం ఉద్యోగులైతే కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తున్నారని, ఆ నిరీక్షణ వారిలో మానసిక ఆవేదనకు మరియు అసంతృప్తికి దారితీసిందని ముఖ్యమంత్రి గారు గుర్తించారు. అందుకే వారిని తక్షణమే ఆర్థిక ఊరట కల్పించాలని వారికి ఆయన ఆర్థిక శాఖనైతే ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ కూడా ఈ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పెండింగ్ డీఏల విడుదల మార్గం సుగమమైంది. మరియు దానికున్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఇక అందుతున్న సమాచారం ప్రకారంగా ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న మొత్తం 3 డీఏలలో కనీసం 2 డీఏలను ఒకేసారి విడుదల చేసేందుకు ప్రభుత్వం మొగ్గు చూపింది. ఒకేసారి 2 డీఏలు రావటం వల్ల ఉద్యోగుల జీతాల్లో మరియు పెన్షనర్ల పెన్షన్లలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. ఇది వారి కుటుంబాల్లో వెలుగులు నింపే గొప్ప వార్త అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. మరి ఈ పెరిగిన డీఏలను రాబోయే మహాశివరాత్రి పండుగ సందర్భంగా పురస్కరించుకొని ఉద్యోగుల చేతికి అందించాలని అయితే తద్వారా పండుగను వారు ఆర్థిక ఇబ్బందులు లేకుండా సంతోషంగా జరుపుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. మరి ఈ కేబినెట్ భేటీలో కేవలం ఉద్యోగుల విషయమే కాకుండా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సంబంధించినటువంటి మరికొన్ని సంచలన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులకు సంబంధించి ప్రభుత్వం తన వేగాన్ని పెంచాలని అయితే నిర్ణయించింది. ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ మరియు ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఏడీబీ మరియు ఏడీబీ నుండి అందేటటువంటి భారీ నిధులతో రాజధాని నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసే ప్రత్యేక ప్యాకేజీకి మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఇది రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఊతమివ్వటమే కాకుండా వేలాది మంది యువతకు కొత్త ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తుంది. అలాగే మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా
మంగళగిరి మరియు తాడేపల్లి మున్సిపల్ పరిధిలో పెండింగ్‌లో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు మరియు ఇతర అభివృద్ధి పనులకు ప్రభుత్వం లైన్ క్లియర్ చేసింది. ఆధ్యాత్మిక నగరం తిరుపతికి సంబంధించి గూడా క్యాబినెట్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. టుడా పరిధిలో స్టాప్ డ్యూటీ మినహాయింపు ఇవ్వటానికి అంగీకరించడం ద్వారా అక్కడి స్థానిక ప్రజలకు మరియు భూములు కొనుగోలు చేసేవారికి పెద్ద ఆర్థిక వెసులుబాటు కలిగింది. మరి పాలనలో పారదర్శకతను మరియు జవాబుదారీతనాన్ని పెంచేందుకు ప్రభుత్వం మరికొన్ని సంస్కరణలను కూడా ప్రకటించింది. ఇందులో భాగంగానే గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామ వార్డు సచివాలయ పేర్లను మార్చడానికి ఒక ప్రత్యేక ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇకపై ఈ సచివాలయాలు సరికొత్త పేరుతో మరియు మెరుగైన సేవలను అందించే విధంగా పునరుద్ధరించుకోనున్నాయి. దీనివల్ల సామాన్య ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా అయితే అందుతాయని చెప్పవచ్చు. ఇక ప్రజలకు పరిపాలనను మరింత చేరువ చేయాలనే ఉద్దేశ్యంతో జిల్లా సరిహద్దులు మరియు పునర్విభజన అంశంపై కూడా మంత్రుల మధ్య లోతైన చర్చలు జరిగాయి. మరి దీనివల్లే భౌగోళికంగా ప్రజల కార్యాలయాలు దగ్గరవ్వటమే కాకుండా పరిపాలనా సౌలభ్యం పెరిగి సామాన్య ప్రజల పనులు త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు కేవలం డీఏ మాత్రమే కాకుండా గతంలో పెండింగ్‌లో ఉన్నటువంటి టీఏ మరియు సరెండర్ లీవ్ బిల్లుల బకాయిలను కూడా వీలైనంత త్వరగా క్లియర్ చేసేందుకు ప్రభుత్వం సానుకూల ధోరణితో ఉంది. ఆరోగ్య భద్రత విషయంలో కూడా కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మరి ఉద్యోగుల హెల్త్ కార్డుల పనితీరును మెరుగుపరచడం ద్వారా ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు, వారి కుటుంబ సభ్యులకు కార్పొరేట్ హాస్పిటల్స్‌లలో ఎటువంటి ఇబ్బందులు లేకుండానే నగదు రహిత క్యాష్‌లెస్ వైద్యం అందేలాగా చూడాలనైతే నిర్ణయించారు. ఇక విద్యా రంగానికి సంబంధించి గూడా ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలైనటువంటి ట్రాన్స్‌ఫర్స్, బదిలీలు మరియు ప్రమోషన్‌ల ప్రక్రియను ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా మరియు వేగవంతంగా పూర్తి చేయాలి అని ప్రభుత్వం భావిస్తోంది. మరి ఈ నిర్ణయాలన్నీ కలిపి చూస్తే రాష్ట్ర సర్వీస్‌లో ఉన్న లక్షలాది మందికి మరియు వారి కుటుంబాలకు ఈ క్యాబినెట్ భేటీ ఒక పెద్ద ఆర్థిక మరియు మానసిక ఊరటనిచ్చింది. ఉద్యోగుల ఇళ్లల్లో నిజమైన పండుగ వాతావరణం నెలకొనేలాగా, వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేలాగా ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఉద్యోగ సంఘాలు మరియు పెన్షనర్ల సంఘాలు సాదరంగా స్వాగతిస్తున్నాయి. ప్రభుత్వం పట్ల ఉద్యోగుల్లో ఉన్నటువంటి నమ్మకాన్ని ఈ నిర్ణయం మరింత బలపరుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు.